హాయ్ అండి అందరికీ. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఇదైతే ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో అనమాట. నేనైతే మా అక్క పెళ్ళిలో ఎలా రెడీ అయ్యానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఆ ముందు రోజున కోన్ అయితే ఇలా సింపుల్గా పెట్టించుకున్నాను. అది కూడా అరచేతిలో అనమాట. నాకు హెవీగా పెట్టుకోవాలనిపించలేదు. ఇంకా కోన్ అయితే పెట్టేసుకున్నా కదా ముందు రోజున. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అయితే మేమందరం అయితే లేచి ఫ్రెష్ అయ్యి అయితే ఇలా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. మా అక్క వాళ్ళ పార్లర్ పైన ఫంక్షన్ హాల్ అనమాట, కిందన వచ్చేసి పార్లర్ అనమాట. ఇంకా వెళ్ళగానే ఇంకా నేనైతే ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే చేయించుకున్నాను. ఇది కూడా ఈ అక్క చేశారనమాట. నాకైతే చాలా బాగా వేశారు, బాగా నచ్చింది. నాకైతే హెయిర్ స్టైల్స్ అనేవి చాలా ఇష్టం, కానీ నా కర్లీ హెయిర్తో అయితే నాకు హెయిర్ స్టైల్స్ వేసుకోవడం చాలా కష్టం అనమాట. అసలు వేసుకోవడం కూడా రాదు నాకు. అందుకే నేను ఎప్పుడు అయితే ఫ్లక్కర్ పెట్టుకుంటాను, లేకపోతే ఇలా క్లిప్స్ పెట్టేసుకొని జడ అనేది అల్లేసుకుంటాను అనమాట. నాకు ఎక్కువ హెయిర్ స్టైల్స్ కూడా రావు, అందుకే నేనైతే హెయిర్ స్టైల్స్ అనేవి ఎక్కువ వేసుకోను అనమాట. ఇంకా నాకు వచ్చినట్టుగా ఆ రెండు హెయిర్ స్టైల్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాను. ఇంకా అందుకే నన్ను చాలామంది అడుగుతారు మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు కదా, కానీ నాకు మాత్రం వేసుకోవడం అనేది రాదనమాట. నాకైతే ఈ అక్క చాలా బాగా వేశారు, నాకు బాగా నచ్చింది హెయిర్ స్టైల్ అనేది. ఈ అక్క అయితే మేకప్స్కి అది వెళ్తూ ఉంటారు. మేకప్స్ ఎవరికైనా కావాలి అండి చేస్తారనమాట. ఎవరికైనా ఈ అక్కతో మేకప్ చేయించుకోవాలి అనుకుంటే ఈ అక్క నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఈ అక్క అయితే చాలా బాగా మేకప్ చేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే నేను హెయిర్ స్టైల్ అయితే వేయించేసుకొని ఇంకా శారీ డ్రైపింగ్ అయితే చేయించేసుకున్నాను. ఇక్కడ నుంచి వీడియో ఏమనుకోకండి, నేనైతే వీడియో పెట్టుకున్నాను, చూసుకోలేదు అది ఎలా వస్తుంది అని. ఇంకా ఫాస్ట్గా నేను రెడీ అయ్యే కంగారులో ఉన్నాను అనమాట. ఎందుకంటే ఆ టైంకి అందరూ పైకి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉండిపోయాను అనమాట. ఇంకా దాంతో కంగారుగా వీడియో కూడా చూసుకోలేదు సరిగ్గా ఎలా వస్తుందని. నా ఫేస్ అయితే పడలేదనమాట. ఇంక ఫస్ట్ అయితే నేను శారీ డ్రైపింగ్ చేయించేసుకున్న తర్వాత ఇంకా బ్యాంగిల్స్ అవి పెట్టుకున్నాను, అదే వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నా దగ్గర ఉన్న వడ్డానం అయితే అక్క పెడుతుంది అనమాట, కానీ నాకైతే నచ్చలేదు. ఇంకా లాస్ట్కి అయితే వడ్డానం అనేది తీసేసాను. అందరికీ చాలా బాగుందని చెప్పారు, కానీ నాకు ఎందుకో నచ్చక వడ్డానం అనేది తీసేసాను అనమాట. ఇంక తర్వాత అయితే నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే వేసుకున్నాను. అసలు నేను వేసుకున్న శారీకి నేను వేసుకున్న జ్యువెలరీకి అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఆ రోజైతే చాలామంది అడిగారు నీ శారీ ఎక్కడ కొనుక్కున్నావు, నీ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నావు అని. నాకైతే బాగా నచ్చింది నాకు కూడా, కానీ జ్యువెలరీ వచ్చేసి మా మరదల వాళ్ళ అక్కదనమాట. ఇంకా నేను ఎందుకు కొత్తగా వేరేగా తీసుకోవడం, మళ్ళీ డబ్బులు వేస్ట్ కదా అన్నట్టు ఇంకా తన దగ్గర తీసుకొని వేసేసుకున్నాను. ఇంకా శారీ వచ్చేసి నేనైతే శుభమస్తులో కొనుక్కున్నాను. ఈ శారీ వచ్చేసి నాకు 2000 అనుకుంటా, అంతే 2200 2000 ఎంతో పడింది. ఇంకా ఈ శారీకి అయితే వర్క్ చేయించుకున్నాను సేమ్ బ్లౌజ్ పైన. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి నాకు 2000 అలా పడినట్టుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే నాకు శారీ బ్లౌజ్ కాస్ట్ సరిగ్గా తెలియదు, ఎందుకంటే నేనైతే ఒక 3 శారీస్ ఇచ్చి 3 శారీస్ కూడా బ్లౌజెస్ వర్క్ చేయించుకున్నాను. ఇంకా వాటిలో అయితే నాకు ప్రైస్ సరిగా తెలియలేదనమాట. ఇంక ఫాస్ట్గా రెడీ అయిపోయి నేను వెళ్ళేసరికి అయితే పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యే గంట అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా అమ్మ దగ్గర కూర్చొని ఎలా ఉన్నాను చెప్పు, బాగున్నానా బాగాలేదా అని అడుగుతున్నాను. బాగున్నా అని చెప్తుంది. వీళ్ళైతే మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు అనమాట. తినైతే మా పాప, ఫోటో కూడా యాడ్ చేశాను చూడండి. ఇంకా మేము కూడా యూట్యూబ్లో కనిపించాలి కదా, హాయ్ చెప్తాం వీడియో తీయంటే తీసుకున్నాను. వీళ్ళైతే మా పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. నన్ను రెడీ చేసింది ఈ అక్కే. తినైతే మా చెల్లి అనమాట. ఇంకా మా చెల్లితో కూడా ఒక వీడియో తీసుకున్నాను. ఇంకా నా హెయిర్ స్టైల్ అయితే మీకు సరిగ్గా చూపించలేదు కదా, చూడండి. నా హెయిర్ స్టైల్ అయితే ఇదనమాట. నాకు ఆ రోజు జడ కొంచెం బాగా లావుగా పొడుగ్గా ఉన్నట్టు అనిపించింది. బాగుంది, నాకు నచ్చింది. ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా మేము అందరం అయితే బ్రైడ్ మేట్స్గా ఉన్న వాళ్ళు అందరం ఫొటోస్ దిగుదామని చెప్పి ఒక చోటుకు వెళ్ళామన్నమాట. మేము నలుగురమే సేమ్ రెడీ అయ్యామన్నమాట. మా నలుగురికి కూడా ఆ రోజు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఇంకా ఆ రోజు దిగిన ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేస్తాను చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి అయితే వీడియోస్ నేను కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకు నేనైతే పోస్ట్ చేయలేదు కదా. ఇంకా ఇక్కడి నుంచి అయితే వీడియోస్ డైలీ వస్తాయి, చూసేయండి. నన్ను కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు రెడీ అవ్వడం అనేది. ఇంకా వీడియో కొంచెం క్లారిటీగా తీయించుకుని ఉంటే బాగుండేది అనిపించింది. తనైతే మా డాడీ, మా తాతయ్య అనమాట. నేను తర్వాత వీళ్ళైతే మా మమ్మీ డాడీ. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నేను మా మమ్మీ మా చెల్లి. ఇంకా రోజైతే చాలా ఫొటోసే దిగామన్నమాట. ఇంకా ఫొటోస్ అన్నీ చూసేయండి లాస్ట్ వరకు. అలాగే మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇక నుండి. అంతే వీడియో, బాయ్.